జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్లో పట్టణ రైతులు స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేశారు. వర్షాలు కురవడంతో పట్టణ రైతులందరూ తుంగభద్ర నది నీటిని తెచ్చి స్వామివార్లకు అభిషేకాలు నిర్వహించారు. ఇప్పటికే మొలకెత్తిన పంటలు వర్షాలు పడక వాడిపోయే దశకు చేరాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆలంపూర్ రైతు సంఘం ఆధ్వర్యంలో శ్రీ జోగులాంబ అమ్మవారికి బాల బ్రహ్మేశ్వర స్వాములకు మొక్కులు చెల్లించుకున్నారు. ఇప్పటికైనా వరుణదేవుడు కరుణించి రైతులపై దయ చూపాలని రైతులు స్వామివార్లకు మొక్కుకున్నారు. ఓం నమః శివాయ ఓం నమః శివాయ మామూలుగా వర్షాలు పడితేనే మనకు ప్రాణాలు నిలబడతాయనే సామెత ఉంది. ఈ సంవత్సరంలో వర్షాలు లేక రైతులు అల్లాడిపోతున్నారు. వీళ్ళైతే ఆత్మహత్య చేసుకోవడానికి తయారయ్యారు. అటువంటి సమయంలో రైతు సంఘం తరపు నుంచి రైతు సోదరులందరూ కలిసి ఈరోజు అల్లంపూర్ పుణ్యక్షేత్రం దక్షిణాకాశిలో పాతాళ గంగకు బిందెలతో నీళ్లు మోసి పాతాళ గంగకు అభిషేకము, ఈశ్వరునికి అభిషేకము, అమ్మవారికి కూడా కుంకుమార్చన చేయించు. ఈ విధంగా నమ్మిన వాళ్ళకు కొంగు బంగారం అవుతుందని చెప్పి ఈ దక్షిణాకాశిలో అల్లంపూర్ పుణ్యక్షేత్రంలో ఈరోజు అరుద్ర నక్షత్రం ఉంది. మహాలయ శివరాత్రి సందర్భంగా రైతు సోదరులందరూ పట్టణ ప్రజలు అందరూ కలిసి కూడా అభిషేకం చేపించి పాతాళ గంగకు నీళ్లు పోసినారు. కాబట్టి ఆ వరుణదేవుడు కరుణించి రైతులందరినీ, ఈ యొక్క భారతదేశ ప్రజలందరినీ కూడా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుతూ, వర్షాలు పండుతూనే మా ప్రాణాలు నిలబడతాయనే తపన ఉంది. కాబట్టి నిజంగా భగవంతుడు మంచి కృపతో మాకు వర్షాలు పండించి రైతులను ఆదుకోవాల్సిందిగా ఆ భగవంతుని మనసా వాచా కర్మ మేము